ఓ బుజ్జి ఏ నెల మొక్క తెచ్చుకోపోతాను నువ్వు మా అక్కనే తెచ్చుకోపోతాను. అగో గిదేం పద్ధతి నీది? గిదేనా పద్ధతి? నువ్వు చేసే పని గిదేనా? నువ్వు చేసే సుఖం ఉన్నదారా? ఓ పిసిదానా ఎటు తిరుగుతానా వినండా? నేనేం చేసిన? నాయన పొలం కాడ మోటార్ వేసి రమ్మన్నాడు. పోయి వస్తే గీన కనబడ్డాడు తొవ్వాల. ఇంటి దాకా దింపత్తా అంటే ఎక్కిన. నువ్వెటు పోయినావన్నా? గామ వాళ్ళ వెనకాల. అవునా చెప్తా. గిదంతా కాదు కానీ ముచ్చట. మా అక్కనే వేసుకొని ఎటు పోతాను? మా అక్కనే ఆమా. కాదన్నా, నీళ్ళ కాడికి నేనే పోయత్తి. నువ్వెన్నడు పోయినావు? నీ ఫోన్ కలవకుండా ఏం చేస్తాందిరా? నువ్వైతే బా ఇంటికి బా, అయ్యతో చెప్పి తోలంతా తీపిస్తా నీది. కాదు మరి నీకు పోరిన ఎక్కించుకొని నువ్వెందుకు ఒకటి నీళ్ళు ఎత్తాందుకు? అక్కడ పొదలుంటాయి కదా భయం అవుతుంది. ఏమైతే నాకు ఫోన్ కొడితే నేను రాకపోతాను అక్కడికి. నీ ఫోన్ కలవలేరా? ఈ దాంట్లో కనబడ్డది అందుకే వేసుకోపోతానా. ఫోన్ కలితే నేను తీసుకోపోకపోతున్నారా? ఎట్లుంటుంది మరి ఇది కూడా నేను అటు పోయేస్తా అంటే దారిలో కనబడ్డది. వేసుకొని పోయి ఇంటికాడ దింపుదామని పోతాను. నువ్వైతే వా చెప్తాను సంగతి ఇంటికాడ. చెప్పు, ఏం చెప్తావు నువ్వు చెప్పు. నేనేం చెప్పాలో అది నేను మా చెప్పుకుంటా. అయినా దారిలో వస్తా అంటే మధ్యలో కలిసిండు. ఇంటి దాకా దింపత్తా అంటే ఎక్కిన. నువ్వు దాంతో సంవత్సరం నుంచి ఉంటాన్నావని నాకు బాగా తెలుసు. కానీ నీ సంగతి ఎట్లా చెప్పాలో నేను చెప్తా. అయ్యకు చెప్పి నీ లగ్గం చెప్పకపోతే నా పేరు చామంతే కాదు. ఊరిని అక్క దీనికి అంతా తెలిసినట్టే ఉన్నది. నేను ఏదో కూడా మేనేజ్ చెప్తాను. అది కాదే చెల్లి, అది కాదే చెల్లి, నాకు తెలివే కానీ కొద్ది చెప్పేద్దామని చేసుకోండి. మా అయ్యకు మాత్రం చెప్పకు, కుక్కని కొట్టాడు కొడతాడు. నువ్వెన్నైనా చెప్పు. నన్ను అన్నావు కదా, నీ పెళ్లి అయిపోయకపోతే అడుగు, నీ ఈపు సాపి ఎత్తాడు. మరి చెప్పు రాదా? ఇదే నారా పద్ధతి. అట్లా చెయ్యకే చెల్లా, అట్లా చేసి గిటిను ఇక అయిందేదో అయిపోయింది సరేనా? ఇక చెప్ప కూకో. నేను కూడా మాయతోడు చెప్తానా దాని సంగతి. ఏదో కోపంలో సరంగా కనబడేసరికి అన్ననే రెండు ముచ్చట్ల అన్నాను వదిలేవానే. అయ్యకి చెప్తే కుక్కని కొట్టినట్టు కొడతాడు. ఎన్నన్నా చెప్పు, నీ పని నేను చెప్పే తీరుతా ఉండు. నువ్వైతే ఇంటికి వా. మొన్ననే నాకు 20,000 జీతం పడ్డాయి. నీ కమ్మలు కుట్టిద్దామని ప్లాన్ చేస్తాను సరేనా? నువ్వు మాత్రం అయ్యకి మాత్రం చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పో దండం పెడతానే చెప్పాకే. కమ్మలు కాదబ్బా, డ్రెస్ కూడా కొని మంచిదిరా. అంతేనా? చిట్టి మంచిది. సరే డ్రెస్ కూడా కొనిస్తా. మంచిది అది సామంతి. అంటే మొన్న నేను ఇదే ముచ్చట అంటే నువ్వేమన్నావు? రూపాయి కూడా బాగాలేదురా అన్నావు. నువ్వు తమ్ముడా ఇప్పుడే పడ్డాయి. ఇప్పుడు కాదు నీ మైలపల్లి ఆడోళ్ళ ముచ్చంటే ఏదో ఒకటి చేసుకుందాం. నీకు సాయంత్రం మన అడ్డగాడు ఉంటుంది కదా, టెన్షన్ పడకు. దానికి ఏదో ఒకటి చెప్పు. మా అయ్యకి చెప్పిండు అనుకో దినాలే నా ఏదో ఒకటి చెప్పురా మా చెల్లెకి. నీకో మీ అన్న నీకు కొనిస్తాను అన్నాడుగా, ఇంకేంది? నువ్వు సప్పు లేకుండా రాదే, దానికేం మొత్తుకుంటావు? చెల్లె చెప్పకే దండం పెడతా. నువ్వు ఏమన్నా చేసుకో. నాకైతే ఎల్లుండి కల శోకం వల్ల కావాలి. ఏమనుకుంటానో, లేకపోతే మైలపోలు తీస్తాడు డాడీ. నేను చెప్తా. నడు ఇక. నడు. ఏం చూస్తాను ఇంకా ఎడ్డి మొక్క కూడా కిక్కు కొట్టనిక రాదు. నీ కొడతా. అయిందా కాలేదా? అయినది. అబ్బా చదువు కమ్మలు ఫస్ట్ నాకు చేపిస్తానన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు మీ చెల్లెకంటవింది. ఇంకా అవన్నీ తెలియదు, ఫస్ట్ నాకే కావాలి. అరే నీకు దండం పెడతా ఏడన్నా కుదవడన్నా చేపిస్తాను మీ ఇద్దరికి. చీనీ బతుకు ఫస్ట్ అయితే పోనీ. గిట్లా చెల్లె అబ్బా అబ్బా అని అంటాడు. గిట్లా సడన్ గా దొరుకుతా నాకేమెరకనే. వాళ్ళని వేద్దాం అనుకుంటే వాళ్ళు మనని వేసిపోయారు. అవ్వలు కమ్మలు కమ్మలు కమ్మలు. దానికి ఏదో ఇంటికి పోయిన తర్వాత దాన్ని ఏదో నిమ్మలంగా బతిలాడుకోవాలి. నేను కొనిస్తా అంటే అద్దులుంచినా నిన్నెప్పుడు అద్దులుంచింది? అద్దులుంచినట్టే ఉన్నావా? ఇప్పుడు నీకు కమ్మలు కావాలంటాను నువ్వు. ఏదో ఒకటి చెప్పుకోవాలి కానీ రెడ్ హ్యాండ్ దొరికి ఏడ తిరిగి వచ్చింది? అదే నీళ్ళకి పోయి వచ్చిందట కదా. నువ్వెందుకు పోతావు? ఇక సాల్తీ ఇక నా బతికే తీసుకుపోతాను.
చంపుతావారా నన్ను కెనాల్ కాడ? కెనాల్ కాడ నిన్నెందుకు చంపుతానే? ఏంది ఈ లొల్లి నాకు? మీ చెల్లె కనబడినప్పటి నుంచి నన్ను చంపుతాడు వీడు. ఊరిని అక్క లొల్లి. తెలుసు. నువ్వు ఎక్కే దండం పెడతా. ఇంతసేపు దాంతో పంచాయతీ ఏంది ఇప్పుడు నీతో నానే? నాకు కమ్మలు కొనియాడు, పాడు కొనియాడు వీడు, నాకు తెలుసు. ఇప్పుడు ఆ కర్రోడు కూడా నీ తమ్ముడు కూడా నన్ను ఆట ఆడుకుంటాడే నైటు. పాడు కూడా ఎక్కించుకున్నాడు కానీ నీ చెల్లెను. నీళ్ళకు వేస్తాడ నడి మధ్యలో ఎక్కించుకున్నాడు గానే. మా తమ్ముడు చూసి ఇంటికాడ ఎంత పంచాయతీ ఉన్నదో నాకు. వాని నేను చెడి చేస్తాను, రావే దండం పెడతా. నీతో నాకు పంచాయతీ మళ్ళా. నాకు కమ్మలు కావాలి. నీ కమ్మలు నక్లేసు గిక్లేసు అన్ని కొనిస్తా. ఎక్కువ ఆడోళ్ళతోటి పెట్టుకోవద్దు పంచాయతీ. బయట మీ చెల్లెకు మొదలు కొనియాలి. చూడు నువ్వు నేనేం చెప్తాను. అరే ఆగే దండం పెడతా. బావ నమస్తే. నమస్తే రావయ్. ఏంటా మంచిది అంతా? అంతా మంచిదే. నిమ్మలంగా కూర్చున్నావుగా. ఇక నీ లెక్క ఎప్పుడు పని పని తప్పితే ఇంకో వేరే ఆలోచన ఉందా మరి? ఏదో పని చేసుకుని పెట్టుకుని ఇట్లా బతుకుతాం కదా బావ. నీకేంద్ర పోయి మంచిగా పని చేసుకుంటున్నావు, మంచిగా సంపాదిస్తున్నావు, మెడ నిండా బంగారం వేసుకొని తిరుగుతున్నావు. చెల్లె లేదు ఉన్నావానే? ఇగో మీ అన్న వచ్చిండు, నీళ్ళు తీసుకురా, చల్లటి పట్టుకురా. మరి మంచిగా సరిపోతా నా బీరు గడ్డ ఏమంటావు మరి? పెట్ట పాకలేదు మంచిగా ఇట్లా మంచిగా ఉందా? అందరు మంచిగా ఉండదా? పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు మంచిగానే ఉన్నారు ఇక అంతా. ఇక చాలా ఇంకేదేమంటావు మరి? చాలు బావ. సిగ్గుపడేవు మరి. నాకే సిగ్గు బావ నీ దగ్గర. ఆగరాదే అన్న ఏ ముచ్చటకొచ్చిండు చెప్పని. ఏం లేదు చెల్లె, ఇక బుజ్జికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మంచి ముచ్చట్నే. ఇక అదే మరి ఇక బావకు ఎవరైనా తెలిసిన సంబంధం ఏమన్నా ఉంటే ఇక బావ అయితే మంచిగా చూస్తాడు కదా. ఇప్పటిదాకా వాళ్ళకి చెప్పలే. ఇక మొదలు బావ చెవులనే వేద్దాము అని ఇటు దాకా వచ్చిన. ఏమయ్యా విన్నావా? ఏ గయంత పని మన చేతుల పని. గా గునుకుల కొండాపూర్లా గుడాల సీని కొడుకున్నాడు, మంచిగా సాఫ్ట్వేర్ చదివిండు, మంచిగా 10 ఎకరాల పొలం కూడా ఉంది, 2 బిల్డింగ్లు ఉన్నాయి, అంటే రోడ్ సైడ్ షటర్లు కూడా ఉన్నాయి, ఇటు కిరాయిలు వస్తాయి, మళ్ళీ వ్యవసాయం చేసుకుంటే దానికి పైసలు కూడా వస్తాయి. మళ్ళీ ఒకటి సూపర్ మార్కెట్ కూడా పెట్టారు. ఆ సూపర్ మార్కెట్ మొత్తం ఇన్ఛార్జ్ వాడే, మంచిగా రోజు గిరాకీ అవుతుంది. మళ్ళీ కియా కారు కూడా కొన్నాడు. ఇక నీకు బాధ కూడా లేదు, వాడు కారు కూడా అడుగుడు. వాడు కొత్త కియా కారు 18 లక్షలు పెట్టుకున్నాడు. మనోడుగా మన మంచి పిల్లాడు, మంచిగా చదువుకున్నాడు, మంచి గుణవంతుడు. అడుగుదాం మరి. ఇక ఏ కట్నం కాడ కూడా మనం వెనకకు పోయేది ఏం లేదు బావా, వాళ్ళకి తగ్గట్టే ఇద్దాం ఎట్లాంటి అట్లా. కానీ సంబంధం మరి ఓకే అంటే సంతోషం, బిడ్డ కూడా మంచి ఇట్లా పడుతుంది. ఇక దాని అదృష్టం ఏందో. వానికి కట్నం ముఖ్యం కాదు, అమ్మాయి మాత్రమే ముఖ్యం. ఇక మన అమ్మాయి గురించి నాకు తెలియదా? మంచిగా ఉండదు. ఈ అమ్మాయిని చూస్తే వాడు కట్నం కూడా అడగాడు కాదు, మంచిగా పెళ్లి చేసి ఇస్తే చాలని సంతోషపడతాడు. సరే మీరు మాట్లాడండి, నాకు పొయ్యి కడ పని ఉంది. నువ్వు పని చేసుకోపో బిడ్డ. వంట చేయి మరి జల్దీ మరి. ఏ వద్దు సార్ లే పోతాను నేను ఇక. అరే నువ్వు భలే ఉన్నావే, నువ్వు తినిపోవా నీ కథ కానీ. ఏ తినడం ఏమద్దు కానీ బావా, ఎట్లానే చేసి నేను పోయినాక బుజ్జిది బయోడేటా అంతా ఫోన్లో పెడతా. ఇక వాళ్ళకి చూపెట్టి ఓకే అయ్యేటట్టు చూడు మరి. ఏ మాట్లాడదాం. ఇక నేను ఇప్పటిదాకా వాళ్ళని అడగలే, ఎవరి దగ్గరికి పోలే. మొదటి సంబంధం ఇక మేనమామ చేతుల మీద అవుతుంది. నేను చూసుకున్నాను, నీకు ఏం బాధ లేదు. నా బిడ్డ లెక్కనే అన్ని మంచిగా దగ్గర నుండి చేస్తాను, నీకు ఎందుకు బాధ? సరే బావ. ఆగో ఏంద్రా, ఏమో ఎన్నెళ్ళైంది పొయ్యి కాడికి వచ్చినావు? ఎన్నెళ్ళేది పొయ్యి కాడికి అంటే ఏమున్నది, మామ వచ్చిండుగా. వచ్చిండు. ఏందట? ఏముందిరా, బుజ్జమ్మ పెద్దదైంది కదా, దానికి లగ్గం చేద్దామంటుండు. ఏదన్నా పిల్లగాని సంబంధం ఉంటే చెప్పని మీ నాన్న అడగ నీకు వచ్చిండు. ఎందుకురా గా ముచ్చట అడుగుతున్నావు? ఏం లేదమ్మా, బుజ్జి ముచ్చట్నా దానికి వచ్చిండా. ఏమైందిరా, ఏదో చెప్దామని వచ్చినావు, చెప్పకుండా అటు ఇటు ఆగమైతున్నావు. అట్లా కాదే అవ్వా, బారోల నుంచి నేను ఒక ముచ్చట చెప్దాం అనుకుంటానా నేను. ఏంటిదిరా అది? ఇప్పుడు బుజ్జికి మా పెళ్లి చేస్తారట ఇంతుతుందా? అగో లగ్గం ఈడ వచ్చినాక లగ్గం చేద్దారా? బుజ్జి గురించి ఒక ముచ్చట మాట్లాడేది ఉన్నది నీతోటి. ముచ్చట్నా? ఏంటిదిరా, ఏమో ఆగమాగమైతున్నావు, ఏందో చెప్పు. అది కాదే అవ్వా, నీతోటి ఒక ముచ్చట ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటానా, చెప్పలేకపోతానా. ఏమైంది బిడ్డ?
ఎందుకంత ఆగమాగమవుతున్నావు? నా దగ్గర దాపరికం ఎందుకురా, ముచ్చటేందో చెప్పు. ఇగో 2 బీలు పట్టుకొస్తా, ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. అవన్నీ ఎందుకు తీ బాగా ఇప్పుడు ఇక బాగా చెప్తే నేను ఎందుకు బిడ్డ, ఏమైంది? నువ్వేంద్రా ఇంకా బయటకు పోలే? ఇంకా దోస్తులు ఫోన్ చేయలేదా? ఇంకా పోయే టైం కాలేదా? పోతామాగా తీరాదు. నువ్వు నా వయసులో నువ్వు తిరగలేదు ఏంది? అబ్బా ఇదంతా కాదు మంచిది అని ఒక 500 నేను పోతాను. దేవతో నువ్వు మళ్ళీ కలుతా. నువ్వు గిట్లనే ఇస్తా ఉండు, వాడు గట్లే పడుకోపోతా ఉంటాడు, గట్లే తిరుగుతా ఉంటాడు. నువ్వైనా కష్టపడతానో చెప్పు. నేను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పైసలు సంపాదించి నీకు ఇస్తానా? దాచిపెట్టి నీకు ఇస్తా ఉంటే నువ్వు కొడుకు ఇస్తా ఉంటావు. ఇక నా బతుకు గిట్ల ఉంది, నేను గిట్లనే చేస్తా ఉంటా, నువ్వు గట్లనే ఇస్తా ఉంటావు. ఆహా, మొత్తం తల్లి గుణాలే కొడుకు వచ్చినాయి. ఇక నువ్వు గిట్లనే ఇస్తా ఉండు, వాడు గట్లే పడుకొని పోతా ఉంటాడు. నేను కష్టం చేస్తూనే ఉంటా. నా బతుకు ఘోరం అవుతుంది. నా బతుకు పాడుగాను. ఏరా అబ్బా మామ నమస్తే. నమస్కారం. బాగా మామ అంత మంచిది. ఎప్పుడు వచ్చినావు? ఇందాక వచ్చాడు. బయటకు పోతాను మామ, ఏమైనా తీసుకురాను మరి. ఇప్పుడు అవన్నీ ఎందుకు బిడ్డ, ఇక ఏమొద్దు. ఇందాక నాయనే వద్దంటే బీడి తెత్తా అనుకుంటా పోయిండు. ఇప్పుడు ఏమొద్దు నాకు. సరే మామ మరి మళ్ళీ. సరే పోయిరా. ఇగో పద్మ, ఈసారి మస్తు వడ్లు పడినాయి. అవునయ్యా, మస్తు అంటే మస్తు పడినాయి. ఇగో ఈసారి ఎట్లయినా బిడ్డ పెళ్లి చేయాలి. ఊళ్ళో ఏం మంచిగా లేదు, పోరాను కూడా మంచిగా లేదు. మళ్ళీ మనకు మాట వస్తుంది. ఏమంటావు? అయ్యో నీ మాట నేనెప్పుడు కాదన్నా. ఆడవిళ్ళు అన్నాక ఎప్పుడైనా లగ్గం చేసేదే కదా, చేద్దాం తీ. భగవంతుని దయ వల్ల వడ్లు కూడా మంచిగా వండినాయి. మస్తు పడినాయి. ఇవి అమ్మేసి బిడ్డ లగ్గం చేద్దాం తీ. మళ్ళీ బంగారం కూడా కొన్నాం. మళ్ళీ ఓ 10 రూపాయల బంగారం కూడా ఉంది ఇంట్లో. ఉన్నదయ్యా, ఇక పొల లగ్గం కోసమే కదా నువ్వు కొన్నది. 2-3 ఏళ్ళ జమ చేయబట్టి. అవును, ఇక బంగారం తోటి మళ్ళీ ఒక బండి కూడా పెడదాం. బంగారం అంటే ఇంట్లో ఉన్నది పెడతాం సరే, ఆ ముచ్చట మంచిగానే ఉంది. బండి అంటే ఏ నుంచి తెస్తామయ్యా? ఓ ఆడవిల్ల లగ్గం చేయాలంటే అతికి మించిన బరువు. మళ్ళీ ఇప్పుడు బండి అంటున్నావు, కట్టం కాదా అయ్యా? మనం మోసే అంత బరువు అయితే ఏం కాదు, అతికి మించి బరువు మోస్తే తర్వాత నీకు తిప్పలవుతుందని నేను అంటున్నా. బండి లేకుంటే బిడ్డ ఎట్లా పోయేస్తా చెప్పు మరి. నువ్వన్న మాట నిజమే గాని మన బరువు తగ్గట్టు ఎత్తాలి గాని అతికి మించి బరువు ఎత్తితే మనకు కట్టమవుతుంది కదా. అరే బండి పెడితే మంచిగా పోతుంది వస్తుంది, ఈ బస్సుడు బాధలు ఉండకుండా ఉంటుంది మంచిగా. మనకు ఉన్నది ఒకటే బిడ్డనే, సగం ఆపుదాం నువ్వు అన్నట్టు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు సగం ఇచ్చేద్దాం, వాళ్ళు మంచిగా ఉంటారు. గదేనయ్యా, ఇప్పుడు నువ్వు బిడ్డ మీద ప్రేమతోటి అన్నీ ఒకటేసారి ఇస్తానన్నావు, కానీ తర్వాత వాళ్ళకి ఆపత్తి సంపత్తి వస్తే ఇయ్యనికి మన దగ్గర అయితే ఏం లేవు. మన దగ్గర ఉన్నాయి గివ్వే. మనము భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. నేను అందుకే అన్నా, నువ్వేమన్నా అనుకుంటావేమో అని బగ్గ భయమైంది. కానీ నా మాట అర్థం చేసుకున్నావయ్యా. ఎట్లయితే ఈ ఏడు మన బిడ్డ పెళ్లి చేసినామనుకో, ఓ అయ్య చేతిలో పెడితే మంచిగా ఉంటుంది. అయినా నీకు సంసారం గురించి నీకు ఎలా తీయరాదు. ఈ ఏదోనే అంట అని మనుషులు ఉంటాయి కానీ నువ్వు చెప్పవు. ఇక నీది ఎలా ఇంటి గురించి సంసారం గురించి ఇక కానీ మొత్తం సాఫ్ చేసి ఇదంతా ప్రేమ మాత్రం తగ్గది. రేపు అయ్య చేతిలో పెడితే ఎట్లయ్యా? ఈ ఏం చేస్తావు, ఎన్నడుకున్నా కూడా ఆడబిడ్డను మంచిగా వాళ్ళు. నాకు అదో రండి అవుతుంది. చూసిరు కదా ఊళ్ళా ఈ బావ బామ్మర్దుల భాగవతం. ఇలా ముచ్చట ఇలా సంగతి చిన్న చిన్న లొల్లీలతోటి గాడిదాకా పోయింది కథ. మరి ఎట్లా ఏం కథ ఏడదాకా వస్తుందని చూసేటోళ్ళు అందరూ పరిశాన్ అవుతారు, అందరు ఆగమవుతురు. మరి బావలంగానే బామ్మర్దిలంగానే మరి కథ ఏడికెళ్ళొస్తుంది, మరి అది ఎట్లా ముగుస్తుంది అని చూసేటోళ్ళు అందరూ పరిశాన్ అవుతురు జనాలందరూ. మరి ఈ కథ గిట్లా మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ వెబ్ సిరీస్ని తప్పకుండా మీరు చూసి ఆదరించాలి అని ఆందోళన పడుతురు జనాలందరూ. మరి ఖచ్చితంగా మీరు కానీ నేను కానీ అందరం కలిసి వెబ్ సిరీస్ని చూద్దాం. ఈ కథ ఏడికెళ్ళొస్తుంది, ఎట్లా ముగుతుందో చూద్దాం. అప్పుడు మన అందరికి అర్థమవుతుందిలా.